శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన కొన్ని సూక్తులు మనము మన పనిని ఫలితం ఆశించకుండా నిర్వర్తించాలి అనేది గీత చెప్పే మొదటి పాఠము. ఫలితము ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిని నిర్వర్తిస్తే ఫలితము దానంతట అదే సిద్ధిస్తుంది అని గీత బోధిస్తుంది. శరీరము శాశ్వతము కాదు, ఆత్మ మాత్రమే శాశ్వతము. మన శరీరము ఒక వస్త్రము వంటిది. వస్త్రము చిరిగిపోయిన తరువాత కొత్త వస్త్రము ధరించినట్లు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుందని కృష్ణ భగవానుడు చెబుతాడు. ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడి పోవలసిన వారే. ఎవ్వరూ శాశ్వతము కాదు. కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది. సత్యమే నిజమైన శాశ్వతమైనది. కోపమే అన్ని అనర్థాలకు మూలం. నరకానికి ఉండే ప్రధాన 3 ద్వారాలలో కోపం ఒకటి, మిగిలిన 2 మోహము, ఆశ. కోపములో ఉన్న వ్యక్తి ఆలోచనారహితుడవుతాడు. అప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు. కర్మను అనుసరించేది బుద్ధి. మనిషి తన జీవిత కాలంలో కర్మలను అనుభవించాలి. ఈ జగత్తులో మార్పు అనేది సహజం. కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వరుడుగాను మారవచ్చు. ఏది శాశ్వతము కాదు. ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమి మీదకు వస్తాడు. ఖాళీ చేతులతోనే భూమిని వదులుతాడు. నిత్య శంకతుడికి భూమి మీద గాని ఇక ఎక్కడైనా గాని సుఖ శాంతులు లభించవు. ముందు ఎవరైనా తన్ను తాను తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే సుఖ శాంతులకు దగ్గర అవుతాడు. సంతోషాన్ని పొందగలడు. కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనకు ప్రశాంతత లభ్యము అవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మనము నిమిత్త మాత్రులము. అంతా భగవంతుని చేతుల్లో ఉన్నది. మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు. సింహం నోరు తెరుచుకుని కూర్చున్నంత మాత్రాన వన్యమృగం దాని నోట దగ్గరికి వస్తుందా? మనసును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనసే బంధువు. మనసును జయించలేని వాడికి మనసే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. భగవద్గీతలో స్పష్టంగా రాసి ఉంది. దేనికి నిరాశ చెందకు, కృంగిపోవలసిన అవసరమూ లేదని. బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే, నీవు కాదని. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్నిపాలు, అస్థికలన్నీ గంగపాలు, కొడుకు పెట్టిన తద్దినం కూడు కుక్కల పాలు. నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలు? కానీ నువ్వు చేసిన దాన ధర్మాలు పుణ్యఫలం మాత్రమే నీ పాలు. ఇది తెలుసుకొని అందరూ బ్రతికితే ప్రపంచమంతా శాంతిపాలు. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకి నా ధనమెంత పెరిగింది అని. పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్ లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకి నీ ఆయుష్ ఎంత తగ్గింది అని. భగవద్గీతకు మించిన స్నేహితుడు, కాలాన్ని మించిన గురువు ఎక్కడా దొరకడు. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండూ శాశ్వతం కాదని తెలిసినవాడు నిరంతరం సుఖంగా, శాంతంగా, సంతృప్తిగా ఉంటాడు. ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే. ఒకరిని ద్వేషిస్తున్నాం అంటే తనని తాను ద్వేషించుకున్నట్లే. కష్టపడినచో పని పూర్తి అవుతుంది. కలలు కంటూ కూర్చుంటే జీవితం కళ వృధా అవుతుంది. ఈ లోకం కట్టిలో కలిసిపోయిన వానిని గుర్తు పెట్టుకోదు.
10 మంది గుండెల్లో నిలిచిన వాణ్ణి మాత్రమే చిరకాలం గుర్తుపెట్టుకుంటుంది. నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్ళలేవు. భౌతిక అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళాలి. జననం మరణం సహజం. ఎవ్వరూ వీటి నుండి తప్పించుకోలేరు. వివేకం కలిగిన వారు వీటి గురించి ఆలోచించరు. జీవితం అనేది యుద్ధం లాంటిది. పోరాడి గెలవాలి. ప్రయత్నిస్తే గెలవలేనిదంటూ ఏదీ లేదు. అతిగా స్పందించడం, అతి కోపం, అతి ప్రేమ, అది లోభం. ఇలా అతి మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండు. స్థిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడడం, అతిగా బాధపడడం రెండూ మంచివి కావు. ఓడిపోయానని బాధించకు. మరలా ప్రయత్నించి చూడు. ఈసారి విజయం నీ తోడు వస్తుంది. కుండలు వేరైనా మట్టి ఒకటే. నగలు వేరైనా బంగారం ఒకటే. అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. గుర్తుంచుకో, ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతున్నది అని నమ్మి ఇప్పుడు ఏం జరుగుతుందో అదే మంచికే జరుగుతుంది. భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది. మానసిక శాంతి లేని జీవితం వృధా. కోపం బుద్ధిని మందగిస్తుంది మరియు విజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్నీ నువ్వు ఆపలేవు. నీ చేతిల్లో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే. నీ తప్పు లేకున్నా, నిన్ను ఎవ్వరూ బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా కాలం తప్పక శిక్షిస్తుంది. దేనికి భయపడవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది. భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి. సాక్షాత్తు భగవంతుడే మానవునిగా పుట్టినా కూడా ఈ బాధల నుండి తప్పించుకోలేడు. ఇహ మానవ మాత్రులం మనమెంత. నిగ్రహం లేని వాడికి వివేకం ఉండదు. యుక్తుడు కాని వానికి ధ్యానం కూడా కుదరదు. ధ్యానం లేని వాడికి శాంతి లేదు. శాంతి లేని వాడికి సుఖమెక్కడా? గురువులు ఎందరో, సద్గురువులు ఎందరో, మార్గాలు ఎన్నో, బోధలు ఎన్నో, బోధనలు ఎన్నో, కానీ గురువులకు గురువు అయిన జగద్గురువు ఒక్కరే. గీత తెప్పని మార్గం. అభ్యాసం కంటే జ్ఞానం, అంతకంటే ధ్యానం, దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనవి. త్యాగం వలనే శాంతి కలుగుతుంది. ఈ మనసు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించడం విషయగాలిని నియంత్రించడం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది. ఓ కృష్ణ! దుఃఖం పిరికివాని లక్షణం. మనిషిలోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపచేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు. అగ్నిని పొగ ఆవరించినట్లు, అద్దాన్ని దుమ్ము కప్పినట్టు, గర్భస్థ శిశువుని మావి కప్పినట్లు జ్ఞానాన్ని కామం కప్పివేస్తుంది. నీ మనసు యొక్క శక్తిచే నిన్ను నువ్వు ఉద్ధరించుకొనుము. అంతేగాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనసే మన మిత్రుడు మరియు మనసే మన శత్రువు అవ్వచ్చు. జ్ఞానము, విశ్వాసము రెండూ లేనివారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు. విశ్వాసము లేక సందేహించే వారికి ఈ లోకం ఇంకా పరలోకం కూడా సుఖం ఉండదు. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి భగవద్గీతను మించిన ఆయుధం లేదు. తెలివి, జ్ఞానం, మోహరాహిత్యం, ఓర్పు, సత్యము, మనోనిగ్రహము, సుఖ దుఃఖాలు ఉండడము, లేకపోవడం, భయాభయాలు అన్నీ నా వలనే కలుగుతాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది. కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు.
జీవితంలో వయసు ఉన్నప్పుడే భగవద్గీతను చదవండి. ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్న ఆచరించేందుకు జీవితం ఉండదు. కాబట్టి దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందిన వాడను, సుఖములను కలిగినప్పుడు స్పృహ లేని వాడను, రాగము, భయము, క్రోధము పోయిన వాడను స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.